15 నేను 15 ఇంటర్వ్యూ చేశాను. 15 ఇంటర్వ్యూలు. అవును. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మీ ఇద్దరి మైండ్లు చాలా షార్ప్ గా పనిచేస్తున్నాయి. నా దగ్గర ఆన్సర్ లేదు. బాడీ I understood that. ఫుల్ టెక్. Whatever we say, that is only the right answer. దట్ ఇస్ ఓన్లీ ద రైట్ ఆన్సర్. Nice iPad. నేను కూడా మెంటలిస్ట్ లాగా ట్రై చేశాను అనమాట. కాకపోతే ఏంటంటే మనం ఒక్కొక్కసారి లైఫ్ లో ఇది జరిగి తీరాల్సిందే అని అనుకొని పట్టు వదలకుండా చేస్తాం కదా. అలా మీ లైఫ్ లో ఇప్పటి వరకు మీ కెరియర్ లో స్ట్రాంగ్ గా మీకు గుర్తుండిపోయినటువంటి ఒక సిచ్యువేషన్ ఏమైనా చెప్పండి శివ గారు. Mostly song sequences. Anirudh music lo, like all the songs will be very very tough. We have to do it appadithane. అంటే అనిరుద్ కంపోజిషన్, Anirudh beats any heavy beats. So dance also heavy. ఫైట్ ఆల్సో హెవీ. And ee film lo Salamla song Shekhar Master did. Okay. So all leg movements only. So after shooting also leg was automatically moving. I thought it was dance, it was not dance. It was shivering. మీకండి మీకు అలా ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అయ్యో అనుకునేటువంటి మూమెంట్స్, నో సంథింగ్ దట్ యు అచీవ్డ్ ఇన్ లైఫ్ మేబీ బికాస్ ఆఫ్ యువర్ స్ట్రాంగ్ విల్ పవర్. అవునా? మైండ్ పవర్. మైండ్ పవర్. యా, మైండే కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చాలా వింటూ ఉన్నాము, మేనిఫెస్ట్ చేసేసుకోండి, అఫర్మేషన్స్ చెప్పేసుకోండి, మీరు ఏది అనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది. నాకు ₹1 కోటి రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. వస్తుంది, కొన్ని పోతుంది అటు. నాకా కొంచెం సీరియస్ ఆన్సర్ ఇస్తాను. లైక్ బికమింగ్ అన్ యాక్టర్ ఐ థింక్. ఓకే, సో దట్ వాస్ ది స్ట్రాంగెస్ట్ విల్ పవర్. అది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? వెన్ పురుగు దూరింది? నాకు కూడా స్కూల్లోనే ఐ థింక్ మేబీ 17 వయసులో. 17 అట్లాంటి ఒక ఏజ్ లేదే. 15 నో 15 సారీ 15 అంటే 10th ఇట్లా అవుతూ ఉన్న టైంలో చాలా అకాడమిక్స్ లో స్ట్రెస్ ఉంది కదా. ఎవ్రీవన్ ఇస్ లైక్ స్టడీ స్టడీ స్టడీ. కానీ మీకు ఒకటి అర్థమవుతుందా, ఇందులో ఇండస్ట్రీలో ఏమైనా తక్కువ స్ట్రెస్ ఉందా? అంటే అంటే అకాడమిక్స్ లో స్ట్రెస్ இருக்குன்னு சொல்லிட்டு இந்த ఇండస్ట్రీకి అదోడ స్ట్రెస్. దట్ ఇస్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఇక్కడ మ్యాథ్స్ ఏ బెటర్. నాకు ఈ స్ట్రెస్ పర్లేదు. ఐ విల్ మేనేజ్ దిస్ స్ట్రెస్. నాకు ఆ స్ట్రెస్ వద్దు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నాకు వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మీకేమనిపిస్తుంది? డిఫరెంట్ ఇన్ దిస్. దట్ స్ట్రెస్ ఓకే, ఐ కెన్ అట్లీస్ట్ కాపీ ద ఆన్సర్స్. ఇక్కడ లేదు. అవును కదా, I could have done this. Exactly. This is one industry where nobody can manipulate anything. అండ్ అంటే ఆడియన్స్ని మ్యానిపులేట్ చేసేసి వాళ్ళు థియేటర్లకు తీసుకొని రాలేము, అలాగే కాపీ కొట్టి పాస్ అవ్వలేము, మనం పేస్ట్ చేయలేము. ఏదైనా సరే ఆర్గానిక్గా జనాలకి నచ్చితేనే వచ్చేటువంటి ఇండస్ట్రీ మన ఫిలిం ఇండస్ట్రీ, అంతే కదా. సో మీరు సెలెక్ట్ చేసుకున్నారు అలాగా. కానీ ఎప్పుడైనా హీరోకి కొంచెం తక్కువ స్ట్రెస్ ఉంటుంది, హీరోయిన్కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది మీకు అనిపిస్తుందా, లేకపోతే రివర్సా? ఇట్ డిపెండ్స్ సమ్ టైమ్స్ వెన్. బట్ ఈ ఫిల్మ్లో యాక్షన్ సీక్వెన్స్లో 2 పేరుకి మీద స్ట్రెస్ ఉంది. మీకు కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయా ఈ సినిమాలో? చెప్పకూడదా? నేను చెప్తాను. సార్ ఆల్రెడీ చెప్పారు కదా, సో ఇట్స్ ఓకే. అవును, నేను అడగడం మర్చిపోయాను. ఎమోషన్స్ యాక్చువల్లీ ఉన్నాయి కొంచెం. ఓకే, కొంచెం లైక్ నాట్ యాక్షన్ కైండ్ ఆఫ్ ఇట్. యాక్షన్ ఐ విల్ టేక్ కేర్, బట్ ఎమోషన్ పార్ట్ అండ్ ఎవ్రీథింగ్, ద కోర్ స్టోరీ ఇస్ ఆన్ హర్. ఓకే, ఈ ఫిల్మ్ లో లవ్ అండ్ యాక్షన్ ఈ 2 పిల్లర్స్. ఓకే, ఒక పిల్లర్ ఇంకొక పిల్లర్. ఓకే, సో ఈ ఫిల్మ్ లో లవ్ అండ్ యాక్షన్ ఒక పిల్లర్. రెమో లాంటి సినిమాలో 2 పిల్లర్స్ అంటే ఏం చెప్తారు మీరు? మన 2 క్యారెక్టర్స్ ఉంది కదా, గర్ల్ క్యారెక్టర్, బాయ్ క్యారెక్టర్, 2 పిల్లర్స్. డాక్టర్ సినిమాలో మెనీ పిల్లర్స్. నెల్సన్ ఒక పిల్లర్. కరెక్ట్. పైగా మిమ్మల్ని పిల్లర్లకే కట్టేస్తారు లాస్ట్ లో. I was like simply sitting only in the film. So like that I was. So Anirudh, Yogi Babu, Nelson, me, 4-5 pillars. Big mandapam kind of. Correct. ఓకే, సో ఇప్పుడు జనరలీ అయితే సినిమాల్లో హీరోయిన్కి డాన్సెస్, ఎమోషనల్ సీన్స్, కానీ హీరోకి మాత్రం ఫైట్లు, డాన్సులు, పైగా అనిరుద్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే అటు ఫైట్కి మనం విపరీతమైనటువంటి పంచులు ఇవ్వాలి, ఎందుకంటే ఆయన గట్టిగా కొడతాడు కాబట్టి. మీకు అనిపిస్తుంది అట్లా? బట్ ఈ ఫిల్మ్ లో 2 పేరుకుమే అంత ఇది మళ్ళీ అంటున్నారంటే ఎమోషన్ మాత్రమే కాదు, మీకు కూడా ఏదో యాక్షన్ సీక్వెన్స్. ఎమోషన్ ఆల్సో లైక్ వెరీ హెవీ, so she has to take that. But I said like love and action 2 pillars means love, if her character works and if she does it beautifully only, that will work. Love portion will work. So all because of that. So this film, like we shared the stress equally, I think.
అండ్ అనిరుద్ గారు అండ్ మీ కాంబినేషన్ కూడా సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. Yeah, because I don't interfere in the music. He only decides. So it becomes super. బట్ మీకు కూడా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేస్తూ ఇన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన తర్వాత మీకు కూడా ఒక అవగాహన వచ్చేస్తుంది కదా మ్యూజిక్ గురించి. I'll just listen. This is okay, super. It will work. That only. I'm audience only. First audience. అదే బెస్ట్. అదే always best for Anirudh. మీరు మ్యూజిక్ విషయంలో ఆల్రెడీ మీరు సప్త సముద్రాలు దాటే సాంగ్లు మీరే పాడేసారేమో అన్నంత ఫీల్ వచ్చింది మాకు. అవును, అది ద రీజన్ ఫర్ దట్ ఇస్ బికాస్ we have a beautiful playback singer. Her voice sounds like maybe నా స్పీకింగ్ వాయిస్ లాగా ఉంది. సో దానికోసమే కొంచెం మ్యాచ్ అయింది. So her speaking itself is like singing. No, but yeah, I think it matched because of that reason. Okay. She's a beautiful singer. నేను కొంచెం యాక్టింగ్ చేశాను. She provided. మీరు జీవించారు, యాక్టింగ్ కాదు మీరు జీవించేశారు అన్నమాట. లైక్ దట్ యా. Senior most. We are learning. ఈ సినిమాలో మీకు ఇష్టమైన సాంగ్ ఏది? నాకా చాలా సాంగ్స్ ఉన్నాయి. I really liked, and sorry if I'm pronouncing this wrong, please చెప్పండి. వైరే. నాకు ఆ సాంగ్ కొంచెం తేడా కొడితే చాలా ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్తగా. నాకు ఆ సాంగ్ చాలా నచ్చింది. కానీ ఫిల్మ్ లో ఇంకొక సాంగ్ ఉంది, ఇట్స్ కాల్డ్ ఉన్నదయ్యనది. ఓకే, నాకు ఆ సాంగ్ చాలా స్పెషల్ గా ఉంది. మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు స్పెషల్ అనేది తెలుస్తుంది. యా, అండ్ ఈ సినిమా ట్రైలర్ కూడా మీ వాయిస్ తోనే స్టార్ట్ అవుతుంది. నీలాగానే అందరినీ ప్రేమించు, అందరూ నీకు కావాల్సినటువంటి వాళ్ళే, అదే అన్ని మతాలు చెప్తున్నాయి అండ్ అందరు దేవుళ్ళు అదే చెప్తున్నారు, ఆల్ గాడ్స్ ఆర్ సేయింగ్ ద సేమ్ అని. కానీ మనకు ఒక్కొక్కసారి కొంతమంది మీద కోపం వస్తుంది, సిచ్యువేషన్స్ మీద. విల్ బి యాంగ్రీ సమ్ టైమ్స్ ఈవెన్ దో వి నో వీ హ్యావ్ టు లవ్ ఎవ్రీబడి అండ్ అంతా. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురవుతుంటాయా? Everybody faces it, no? Yeah. సో అట్లాంటివి ఎప్పుడైనా మీకు ఆన్ సెట్ ఈ మద్రాసి సినిమాకి జరిగిందా కోపం? Set when action sequences happens, like we'll be slightly tensed and irritated because of sometimes with the ropes, harness, sometimes the rain happens, the temperature and everything should go properly. Very tough, like both the actors should get the sync properly, so it'll be heightened. So that time alone I'll be slightly, I'll not get angry on set. Very rare, maybe once or twice in this 13 years, so I'll control. So that acting I know. అంటే మనకి సీన్ మీద కనిపించేటువంటి యాక్టింగే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా. Yes, off screen ఒక యాక్టర్ కి చాలా ఇంపార్టెంట్ గా ఉండాల్సినటువంటి ఒక quality. Very important, because if we get angry, work might get spoiled, might get spoiled. So we have to, and that time we have to okay, inhale, exhale. మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఆన్ సెట్ కానీ ఆఫ్ సెట్ కానీ, లేదా సంథింగ్ దట్ ఇరిటేట్స్ యూ? లైక్ ఇప్పుడు ఒక్కోసారి నాకు ట్రాఫిక్ లో ఉండి ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోండి, అబ్బా ఎందుకు అవుతుంది ఇది ఇంతసేపు ఏంటి అని, ఐ జస్ట్ అట్లా. నాకు అవన్నీ ఓకే. ఫర్ మీ ఇట్స్ వెన్ ఇన్ ద కార్ దట్ ఐ మీన్, యూజువలీ ఐఎమ్ నాట్ డ్రైవింగ్, డ్రైవర్ ఉన్నారు, లేదంటే నా అమ్మ డ్రైవ్ చేస్తున్నారు. అమ్మగారు డ్రైవ్ చేస్తున్నారు. సమ్వన్ కట్స్ us off, no? My God, the anger I feel there, the rage I'm looking at them with, I'll be shouting like sitting inside the car. So I just, how could you do this? నేను ఇట్లా కట్ చేసి అయిపోయాను చెప్పండి. కట్ చేసాను, లేదంటే లేన్ డిసిప్లిన్ లేను, ఎవరికి లేన్ డిసిప్లిన్ లేదు. But I get very angry when someone does that. So you don't drive because you get angry? Yes. See, public service. How she is angry. Like when she is angry, how she looks. I want to see. You want to see, no? Okay, now see. Same. No, please don't leave me. Come on. No, that real anger I'm saying. That anger I've seen. It's not possible. I need a car to come and cut me off. I need my mother sitting next to me telling me, "Ruko, please be calm." Oh, ఇంత జరుగుతుంది. So మీరు ఇవన్నీ ఎలిమెంట్స్ అవసరం ఉంది, లేదంటే I can't do it. Sorry. Okay, got that. So one day I'll go cut the car and then see and capture. కెమెరా పెట్టండి రెడీగా, క్యాప్చర్ చేయండి. అప్పుడు తెలుస్తుంది మీలో ఉండేటువంటి రేజ్ ఏంటి. సో అయితే మీరు పర్ఫెక్ట్ గా మనకి మద్రాసి సినిమాలో ఇమోషన్ ఉంది, అలాంటివి ఉన్నాయంటే మాకు కొంత కనిపిస్తుంది సినిమాలోనే. వి ఆర్ గోయింగ్ టు సీ ఇట్ ఆన్ September 5th. Yes, of course. How it is when Rukmini gets angry. జనరలీ సత్యభామ గారికి కోపం వచ్చేది, రుక్మిణి కోపం లేదు ఎక్కువ. ఇక్కడ రుక్మిణికి కూడా ఉంది రేజ్. ఈ రుక్మిణి ఇది మోడర్న్ రుక్మిణి. ఓకే, ఇప్పుడు మీరు తెలుగు ఆడియన్స్ కి క్లోజ్ అయ్యారు చాలా, అండ్ ఆల్ వరల్డ్ ఓవర్ ఆడియన్స్ కి బాగా క్లోజ్ అయ్యారు. ఇక్కడ తెలుగు అండ్ తమిళ్ ఆడియన్స్ కి మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా?
in their taste, choices. If the film is good, Hmm. both the audience, like, Correct. they love. Exactly. They love and they respect. They give everything they have. Yeah. Like, adu vandu same. Same. And if they see the effort, real effort, Hmm. and if they see a real good film, like, they both are same. And I think they both have majorly similar tastes also. There mass films, bigger films, they love. And when very small film with good content comes also, they'll Correct. usually like it. So there is no big film, small film. Yeah. Good film, bad film only there. అంతే అంతే. Ah. కరెక్ట్. అండ్ ఇందులో మీరిద్దరే కాకుండా ఇంకా చాలా మంది స్టార్స్ ఉన్నారు. దేర్ బిజు మేనన్ గారు Biju Menon. హూస్ ఆల్సో వర్సటైల్ యాక్టర్. సో మీ ఇద్దరి స్క్రీన్ షేరింగ్ ప్రెజెన్స్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుంది? లైక్ హిస్ క్యారెక్టర్ అండ్ యూ కన్ఫ్రంటింగ్. Yeah, but I admire the way he uses his voice. It's full of bass. Yeah. So where he modulates, how he with the bass voice, you cannot modulate easily. కరెక్ట్. You have to show the variations in the scene. Emotion, this emotion, I am angry, I am emotional now. So that that I saw when I was near. I have admired his work, like Ayyapanam Koshiyam, ella. But in this, I was able to like watch it very closely. So I really loved the way he used his voice in the film. ఎస్. సో ఆయనే తమిళ్ కూడా డబ్బింగ్ Yeah, he does it. He did it. మేబీ నాట్ తెలుగు. Telugu illa, I think. Yeah, no, he didn't do. Yeah, He did Tamil only. ఓకే. రుక్మిణి గారు, ఇప్పుడు మీ గురించి రీసెంట్ టైమ్స్ లో వచ్చినటువంటి రూమర్ కానీ, లేకపోతే మనకి thumbnails వస్తుంటాయి కదా, చాలా మంచి మంచి thumbnails రాస్తారు కదా. వాట్ ఈస్ ద బెస్ట్ ఫేక్ thumbnail దట్ యూ సా అబౌట్ యువర్ సెల్ఫ్? నాదైతే నేను ఒకటి చూసాను, నేను 500 crores తో ఒక ఇల్లు కట్టానని. Invite us for the housewarming. கூப்பிடுங்க சார். Please. ஆனா அந்த பூ வாங்குறதுக்கு காசு இல்ல. full 500. Everything I know, went in the house. amma ella full amount full weed amount made. le. We've done planning a little bit. Ah. Yeah. Cook kosam. But flowers we'll bring, no You will problem. plastic flowers. We'll- Okay.